హలో ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను అన్నమాట. సో, హిస్టరీ ఫ్యాక్ట్స్ రిపీట్స్ టు ముస్లిం అమ్మాయి. సో, రివీల్ చేసేసింది. ఎక్కడ అంటే వజ్రాల మార్కెట్, శ్రీకృష్ణదేవరాయల నాటి వజ్రాల మార్కెట్ అండ్ నరసింహస్వామి గుడి అండ్ ఇంకొక వచ్చేసి పెనుగొండలో చూడవలసిన ప్రదేశాలు, ఇంకా మరెన్నో వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరైతే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కొత్త వాళ్ళే చూస్తున్నారు. ఏమంటే ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండండి. సో, పెనుగొండ హిల్స్ అంటే ఇవే అన్నమాట. సో, చూస్తున్నారు కదా! నేచర్ ఫ్రెండ్లీ అసలు ఆసమ్. మీరు కేరళ, ఊటీ ఇలా వెళ్తారు కదా! అక్కడ కాదు. ఒక్కసారి పెనుగొండ హిల్స్‌కొచ్చి చూడండి. అసలు మీరు మైమర్చిపోతారు. అసలు ఇది ఇండియానా? లేదా వేరే కంట్రీనా? అనేంతగా ఉంటుందన్నమాట పెనుగొండ హిల్స్. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. సో, ఎక్కుతున్నంత సేపు ఎంత అసలు చాలా చాలా ఆసమ్ అసలు. ఎర్లీ మార్నింగ్ అయితే స్నో పడుతుంది. మా అమ్మ అస్సలు చాలా హ్యాపీగా ఎంతో హ్యాపీనెస్ అయితే మనసుకి ప్రశాంతంగా ఉంటుందనమాట. అండ్ ఈ ప్లేస్‌ని ఎవరితో మీరు విజిట్ చేయాలనేది నేను చెప్పనవసరం లేదనమాట. సో, మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. అండ్ నేనైతే మా ఫ్యామిలీతో అయితే విజిట్ చేశాను. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ ఫోటోస్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఫోటో పాయింట్ అయితే చాలా బాగొస్తుంది. ఈ ప్లేస్‌లో అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇక్కడే ఫోటోస్ దిగుతారు. బ్యాక్‌గ్రౌండ్ ఆసమ్ చాలా చాలా బాగొస్తుంది. అండ్ ఇంకా వీడియోలోకెళ్ళిపో హరహర్ రాయల్ అండ్ శ్రీకృష్ణదేవరాయలు ఇలా ఎంతమందో రాజులు పరిపాలించారు. అండ్ పెనుగొండ వచ్చేసి రెండవ రాజధాని అన్నమాట. ఫస్ట్ రాజధాని హంపి అండ్ సెకండ్ రాజధాని వచ్చేసి మన పెనుగొండ అన్నమాట. అండ్ ఫస్ట్‌లో దీన్ని గగనగిరి సామ్రాజ్యం అని పిలిచేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చిన తర్వాత దీన్ని పెనుగొండగా మార్చబడింది. అంటే ఈ ఊరు పేరుని గగనగిరి మానేసి పెనుగొండగా మార్చేశారు బ్రిటిష్ వారు. సో, దాని తర్వాత దీన్ని పెనుగొండ అని ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. అండ్ ఇప్పుడైతే సత్యసాయి డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇ అండ్ నేనైతే ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ అయితే గుడి కనిపిస్తుంది కదా! అండ్ ఈ మండువాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అండ్ ఈ మండువాలొచ్చేసి అప్పట్లో రాసుల్లాగా పోసి అమ్మేవారంట. ఏంటో తెలుసా? వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ రాసులతో పోసి అమ్మేవారు. కాసుల్లాగా ఒక కాయిన్స్ లాగా ఉంటాయి కదా! అలా బంగారం, వెండి ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్మేవాళ్ళు. ఇదొచ్చేసి కోనేరి. సో, చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, అది పాచి పట్టిపోయినా కానీ ఇంత బావుంది చూడండి. చుట్టూ చూడండి మెటికలున్నాయి. అసలు ఇదంతా గడ్డి లేకుంటే ఇదొక బ్యూటిఫుల్ స్పాట్ అనే చెప్పుకోవచ్చనమాట. అంత బాగుంది. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం రండి వజ్రాల మార్కెట్‌కి. సో, చూస్తున్నారు కదా! అప్పట్లో ఇక్కడ వజ్రాలు పెద్ద పెద్ద రాసుల్లాగా పోసి అమ్మేవారనమాట. అవి ఎన్ని వజ్రాలు అసలు చాలా ఇంత పైకి రాసుల్లాగా పోసి అమ్మేవారు. ఏం చేద్దాం ఇప్పుడైతే రాళ్ళున్నాయి. సో, పూర్వపులో ఇక్కడ వజ్రాలు అమ్ముతున్నారంటే ఇప్పట్లో ఎవ్వరు నమ్మరు కానీ అప్పట్లో అయితే ఇది వజ్రాల మార్కెట్ అండి. శ్రీకృష్ణదేవరాయల హయాంలో అండ్ హరహర రాయల హయాంలో ఇదొచ్చేసి మనకి వజ్రాల మార్కెట్‌గా చెప్తున్నారనమాట. మనకి చూడండి ఇప్పుడు ఇట్లా ఇవన్నీ శిథిలావస్థకొచ్చేసాయి. ఉంటాయో లేవో కూడా తెలీదనమాట. సో, ఇప్పుడైతే ఇంకొక స్పాట్‌కైతే వెళ్లి చూద్దాం రండి. అసలు అది ఎక్కడ? ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ చేయండి. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా పెనుగొండ ఫోర్ట్ అంటే ఇంకా పైకెక్కాలనమాట. అండ్ సరైన గైడెన్స్ లేక నేనైతే చూపిలేదు. నేను వేరే వాళ్ళని అడిగి తెలిసాను. సో, గైడెన్స్ వాళ్ళు అవైలబుల్‌లో లేరనమాట మేమెళ్ళినప్పుడు. అందుకే కొంత దూరం వరకు వచ్చి చూపిచ్చాననమాట. సో, ఈ స్తంభాలు చూడండి. అంటే సామ్రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఇలా దీంట్లో నుంచి వెళ్ళేవారనమాట పూర్వంలో. ఇక్కడ శిల్పాలు చూడండి ఎంత ఆసమ్ అసలు శిల్పకళ. ఇంత పెద్ద బండరాళ్ళని ఎలా అమర్చారో అనిపిస్తుంది నాకైతే. కిందికెళ్ళిపోతే ఒక వాటర్ ఫాల్ అయితే ఉందనమాట. జస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి. వాటర్ ఫాల్ అయితే ఉంది. సో, ఆ కొండ కనిపిస్తుంది కదా! ఆ కొండ ఎక్కాలి మనం ఫోర్ట్ ఎక్కాలంటే. నాకీ గైడెన్స్ లేక నేను ఎక్కలేదనమాట. ఇంకా కొన్నాళ్ళకైనా నేను పెనుగొండ ఫోర్ట్ విత్ గైడెన్స్‌తో వెళ్ళి మీకి ఎక్స్‌ప్లోర్ చేసి వీడియో అయితే వస్తుందనమాట. సో, పైన చూడండి అట్లే సామ్రాజ్యంలోకి వెళ్తున్నట్లు ఏదో పెద్ద ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నట్లు, స్తంభాలే వెల్కమ్ చెప్పినట్లు ఇలాంటివన్నీ చూడాలంటే ఒక్క శ్రీకృష్ణాల కట్టడంలోనే మనం చూడొచ్చనమాట. ఎందుకంటే ఆయన కట్టడాలు ఎన్నో ఉన్నాయి.
ఎంత గొప్పగా అసలు ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి నరసింహస్వామి గుడి అనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ గుడి ఎలాంటి స్థితికొచ్చేసిందో ఆల్‌మోస్ట్ మీకే అర్థమైపోతుందనమాట. ఈ గుడి ఎలాంటి స్థితిలో ఉందంటే అలాంటి స్థితిలో ఉంది. మరీ చూడాలంటే ఇప్పుడే వెళ్లి చూడండి. ఎందుకంటే మరీ చూడలేరేమో మీరు. అండ్ లోపలికి వెళ్తుంటే చూడండి. అసలెవ్వరు పట్టించుకోలేదనమాట. చూడండి గడ్డి అసలు వెళ్ళాలంటే ఫస్ట్ నాకైతే భయమేసింది. ఏ పాములున్నాయో, ఏమున్నాయో అనిపిచ్చింది. అంత మనం కూడా వెళ్ళలేనంతగా. అండ్ వచ్చి చూస్తే ఇక్కడ ఈ దరిద్రమైతే ఉందనమాట. సో, దరిద్రం అని నేనెందుకన్నానంటే ఒక్కసారి ఆలోచించండి. పురాతనమైన గుళ్ళుండొచ్చు. ఎక్కడైనా గాని పురాతనమైన ప్లేసెస్ ఉంటే గుప్త నిధులకని తవ్వి నాశనం జేస్తున్నారు. అసలు మనం అలాంటి కట్టడాలు కట్టాలన్నా మన చేత కాదు. ప్లీజ్ దయచేసి ప్రకృతిని ప్రకృతిలాగే పెట్టండి. మీరు దాంట్లో ఏముందని అసలు దాన్ని చూడొద్దండి. ఎందుకంటే అలా వెళ్ళిన వారు ఎవ్వరు బాగుపడినట్లు చరిత్రలో లేదు. అది ఎవ్వరికి రావాలనుకుంటే వాళ్ళకే వస్తాయి. సో, ఇలా మీరు నాశనం చేస్తే మన భ భవిష్యత్తు తరాలకి మనం ఏం మెసేజ్ ఇవ్వమనమాట. కొండలు పలగొట్టి ఏవేవో చేయడము, అండ్ గుళ్ళని పలగొట్టి ఇలా చేయడము. ఇలా చేస్తే మహా పాపమైతే తగులుతుందనమాట. దయచేసి ఇదొక రిక్వెస్ట్‌లా భావించండి. ప్లీజ్ చేసే వాళ్ళకే చేయని వాళ్ళకి కాదండి బాబోయ్! సో, అక్కడైతే నరసింహస్వామి గుడి అయితే అక్కడ విగ్రహం అయితే ఉండేదనమాట. ఇప్పట్లో లేదు. సో, ఆ విగ్రహం ఏమైందని కూడా నాకు తెలీదు. చూడండి ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఎంత లోపలికి త్రవ్వి పెట్టారో అసలు. ప్రతి ఒక్క చోట, 2 చోట ఇట్లా విగ్రహాలు కూడా ఎలా అంటే అలా పలగ్గొట్టి పెట్టేశారనమాట. ఇవన్నీ గుప్త నిధుల వేట కోసమే పెట్టారనమాట. అండ్ ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళనైతే జైల్‌లో వేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉందనమాట. పెనగొండ హిల్స్ అని జెప్పేసి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కూడా కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారనమాట. ఇస్కాన్ టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారు. ఇంకొక 4 ఆర్ 5 ఇయర్స్‌లో మనం పెనుగొండ హిల్స్‌లో ఇస్కాన్ టెంపుల్ చూడొచ్చనమాట. సో, అది అక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్పారనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ప్రకృతి అసలు ప్రకృతిలో చాలా మెసేజ్ ఉందన్నమాట. మనం ప్రకృతిని ప్రకృతిలాగా పెడితే చాలు. సో, చాలా బావుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ గుడి చుట్టూ చూసాను. ఎంతో బావుందనమాట. ఇలాంటి ఆర్కిటెక్ట్ కట్టాలంటే మనకు చాలా టైం పడుతుంది. అండ్ ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకొక గుడి ఉందనమాట. సో, ఇక్కడ శివలింగం ఉండేదంట. సో, అప్పట్లో ఇక్కడ శివలింగం ఉండేదంట. సో, దాన్ని గూడా ధ్వంసం జేసేశారు. దాంట్లో ఏం నిధుందో ఏ నిధి ఉండదు. ఏం చేద్దాం ఇలా ధ్వంసం జేసి పెట్టేశారు. మనమేం చేసేకి లేదు. మనమైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం కదా! సో, మేము మీకు చూపిస్తున్నాము. మీరు వెళ్ళని ప్లేసెస్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి నేనెక్కడికొచ్చేసానంటే మంత్రి తిమ్మరసు సమాధి దగ్గరకైతే వచ్చేసాననమాట. శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమైనా తప్పు చేశారంటే అది మంత్రిని ఆయన శిక్షించడమే. కళ్ళు పీకేసి క్రూరంగా ఆయనని జైల్లో పెట్టి బందీఖానాలో పెట్టి ఆయనని చాలా అతి క్రూరంగా హింసించి చంపేశారనమాట. సో, ఆయన చేసిన తప్పు ఆ తప్పు ఎందుకు చేశారంటే శ్రీకృష్ణదేవరాయలు గారి కొడుకుని రాజుగా ప్రకటించినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి చిన్నాన్న వాళ్ళుంటారనమాట. సో, వాళ్ళిద్దరూ కలిసి ఈయన పైన నింద వేస్తారనమాట. తిమ్మరసు గారున్నారు గదా! మంత్రివారు. ఒక విధంగా తిమ్మరసు గారు మన మంత్రి తిమ్మరసు తెలుగువాడాయన. మన మంత్రి తిమ్మరసు లేకోకుంటే అసలక్కడ శ్రీకృష్ణదేవరాయలు రాజే కాలేడనమాట. అసలు అప్పాజీ అని ప్రేమతో పిలిచేవారు శ్రీకృష్ణదేవరాయలు గారు. మన తిమ్మరసు గారిని, మన తెలుగువాడైన తిమ్మరసు గారిని. ఏం చేద్దాం లాస్ట్‌కి ఆయన కొడుకుని ప్లాన్ వేసి చంపేస్తారు. ఆయన చిన్నాన్న వాళ్ళు చంపేస్తారు. చంపేసినాక అప్పుడు ఈ నింద అనేది మన తిమ్మరసు గారి పైన వేస్తారనమాట. వేస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు గారైతే బ్రతికి ఉండగానే కళ్ళు పీకేసి తిమ్మరసు బందీఖానా కూడా నేను ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇదైతే సమాధి లోపలైతే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. సో, తిమ్మరసు సమాధి లోపల కూడా అమర ప్రేమికులున్నారనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పేర్లు రాసి పెడితే వాళ్ళ ప్రేమ ఫలిస్తుందని జెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చెట్లను వదలరు, పుట్టను వదలరు, దేన్ని వదలరు. అట్‌లీస్ట్ సమాధులనైనా వదలండ్రా నాయనా అనుకుంటే ఇక్కడ గూడా ప్రతి ఒక్క చోటు రాసి పెట్టేశారు. ఇదొచ్చేసి మన తిమ్మరసు గారి సమాధి లోపల చూడ్డానికైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా. అండ్ ఇదొచ్చేసి ఆయన గుర్రం సమాధి అనమాట. మన తిమ్మరసు గారి గుర్రం సమాధి అనమాట ఇది. చాలా మంది ఆయన డాగ్ అంటారు. ఆయన కుక్క సమాధి అంటారు. గుర్రం సమాధి అంటారు. ఇదైతే గుర్రం సమాధి అనమాట. అండ్
ఇక్కడ ఒక కథనం ఉంది. ఇక్కడ కుక్క సమాధి అని చెప్పేవాళ్ళైతే ఆయన ప్రేమగా కుక్కని పెంచుకునేవారంట. ఆయనకి చాలా ఇష్టమంట ఆ పెట్ అంటే. సో, ఆయన చనిపోయిన వెంటనే ఒక గంటకే ఆ కుక్క కూడా ప్రాణం విడిచిందని చెప్తారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఆయన గుర్రం సమాధి అంటారు. సో, ఇదైతే నాకైతే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. సో, నాకు తెలిసినంత వరకు నేను మీకైతే చెప్పాననమాట. సో, శ్రీకృష్ణదేవరాయలు గారైతే దీన్నైతే కట్టించడం జరిగింది. అండ్ అది సమాధి ఆయన, ఆయన తిమ్మరసు సమాధి. అండ్ ఈయనని బంధించిన బందీఖానా కూడా పెనుగొండలో మనం చూడవచ్చు. పెనుగొండలో ఒకటా రెండా శ్రీకృష్ణదేవరాయలు గారి నాటి మీకొకటి తెలుసా ఫ్రెండ్స్? శ్రీకృష్ణదేవరాయలు గారు పెనుగొండలో 365 రోజులు ఒక్కో గుడికి ఒక్కో రోజు పూజ చేసుకుంటూ పోయినా, ఆ గుడికి ఈయన పూజ చేయాలంటే సంవత్సరం రావాలంట. అలా కట్టించారనమాట పెనుగొండలో గుళ్ళని. సో, బయటి నుంచి ఇది తిమ్మరసు గారి సమాధి. ఆయన ఇప్పటిదాకా మనం తిమ్మరసుని జైలయితే చూసామనమాట. సో, ఇప్పుడైతే తిమ్మరసు బందీఖానా అయితే చూడబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో, చూస్తున్నారు గదా మీరే మీ కళ్ళతో. సో, ఇది తిమ్మరసు బందీఖానా అనమాట. సో, ఇక్కడే కృష్ణదేవరాయలు గారు తిమ్మరసుని అతి క్రూరంగా కళ్ళు పీకేసి బంధించిన బందీఖానా అనమాట ఇది. అండ్ ఇక్కడ హిస్టరీ అయితే ఈ తాతగారు చెప్తారనమాట మనకి. సో, తిమ్మరసు గారిని కళ్ళు పీకేసి అండ్ చేతులు పైకి అలా చేతులు కడ్డీలకు వేసి పైకి ఏలబడేసి ఆయనని హింసించారంట ఈ జైల్లోనే. అండ్ అన్నం కూడా ఎలా వేస్తారంటే ఇలా బయటి నుంచి చల్లుతారనమాట. ఆయనకింక అందదు. అన్నం తినేకి రాదు. సో, చాలా చిత్రవదన పడి ఆయన చనిపోయారనమాట లాస్ట్‌కి. అండ్ ఏం చేద్దాం? ఆయన చనిపోయే లోపు ఈయన చనిపోయాక ఆయన చేసిన తప్పు తిమ్మరసు కాదు. సో, వీళ్ళ తమ్ముళ్ళు చేశారని జెప్పేసి, చిన్నాన్నలు చేశారు అనుకుని ఏం చేస్తాం శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే బాధతో ఆయన శోధిస్తూ మరణించారనమాట. ఎన్ని యుద్ధాలు గెలిచారు, ఎన్ని సామ్రాజ్యాలు గెలిచారు, ఏం చేద్దాం? కానీ లాస్ట్‌కి ఆయన మరణం కూడా ఇలాగే చానా దౌర్భాగ్య స్థితిలో అయితే మరణించారనమాట శ్రీకృష్ణదేవరాయలు గారు. ఎందుకంటే ఆయన అప్పాజీ, అప్పాజీ అని పిలుచుకొని తండ్రికి సమానమైన తిమ్మరసు గారిని ఇలా చిత్రవదనలు పెట్టానా నేను అని అలా చేసి చంపేశారనమాట. సో, ఇదంతా బ్రిటిష్ వారు కట్టించారనమాట. ఆ తాత మనకు చెప్తున్నారు. సో, ఇక్కడి నుంచి నిలబడి ఇట్లా చల్లేవారంట అన్నం. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు చూడండి. సో, సేమ్ అలా చల్లేవారనమాట. ఆ కిటికీలొచ్చేసి బ్రిటిష్ కాలంలో కట్టారంట ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఏం లేదంట. సో, లోపల ఏముంది, ఎలా చూపించాలి అంటే, సో, చూద్దాం రండి. లోపల జస్ట్ మేము ఫోన్ పెడతాము. అలో లేదు ఎవరికీ లోపల. అండ్ ఇంకా చుట్టుపక్కల అంతా ప్రాంతమంతా పచ్చని పైర్లతో బాగా చూడ్డానికి మనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇటువైపున ఒక సైనికుడు, అటువైపున ఒక సైనికుడు. 4 దిక్కుల 4 దిక్కుల ఇద్దరిద్దరు చొప్పున సైనికులు ఈయనను నిలబెట్టేవారనమాట. ఇదిగో ఇలానే నిలబడి ఇంకా ఇలా అన్నం వేసేవారని యాక్షన్‌గా చూపిస్తున్నారనమాట ఆ తాతవారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇక్కడ ఇంకొక మంచి వ్యూ అయితే ఉందన్నమాట. ఇంకొక ప్లేస్ అయితే ఉంది. సో, అది కూడా వెళ్లి మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం రండి. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ మనం పెనుగొండలో చూడవచ్చన్నమాట. మీలో ఎంతమంది చూసారు పెనుగొండకు వచ్చి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ? సో, తిమ్మరసు బందీఖానా అంటే ఎవరైనా చెప్తారు పెనుగొండకొచ్చి. అండ్ ఆ బందీఖానా నుంచి నెయ్యి బావి, వాటర్ ట్యాంక్ అండ్ గిరి గోపురం. సో, ఇలాంటివి ఇంకా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరెక్కడ స్కిప్ చేయొద్దండి. నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇవొచ్చేసి అప్పట్లో సున్నంతో సిమెంట్‌తో అయితే కట్టలేదంట ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలా కట్టారని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అప్పటి కాలం నాటి కట్టడం కాబట్టి ఇంకా కూలిపోలేదమ్మా. సో, అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట ఆయన. ఆ తాతగారొచ్చేసి. సో, ఎంతైనా పూర్వం కట్టడాలు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మనం కట్టుకునే కట్టడాలు 100 ఏళ్ళు కూడా నిలబడట్లేదు. ఏం చేద్దాం? అలాంటి కాలం వచ్చేసిందనమాట. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయినండి విత్ కాదర్. ఇంకా ఇలాంటి ఎక్స్‌ప్లోరింగ్ కంటెంట్ కావాలంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్, దర్గా ఫ్యాక్ట్స్, టెంపుల్ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్క రిలీజియన్ చేస్తానండి బాబోయ్! నేను నాట్ ఓన్లీ ముస్లిమ్స్. అండ్ ఇంకా వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ తిమ్మరసు గారిని జైలనమాట. తిమ్మరసు గారి జైలయితే ఎక్స్‌ప్లోర్ చేశాం గదా! అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మన ముందర రాబోతుందనమాట. సో, బోర్డ్ చూస్తున్నారు గదా! తిమ్మరసు బందీఖానా అని ఉంటుంది. 3 లాంగ్వేజెస్‌లో ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.
ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా వస్తారనమాట. హిందీ అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇంగ్లీష్ కూడా తెలుస్తుంది. తెలుగు అయితే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గదా! సో, రాను రాను తెలుగు భాష అంతరించిపోతుంది. ప్రతి ఒక్కరు తెలుగు పైన పట్టు నేర్చుకోండి బాబోయ్! అని చెప్తూనే ఉన్నారు. ఏం చేద్దాం? మన దరిద్రం ఏమిటంటే మనం తెలుగు నేర్చుకోం. ఇదొచ్చేసి నెయ్యి బావంట. పూర్వపులో శ్రీకృష్ణదేవరాయలు గారికి ఎంతో ఇష్టంగా కట్టించుకున్న నెయ్యి బావి అని దీన్ని నంది బావి అంటారు ఫ్రెండ్స్. సారీ చాలా సారీ. నంది బావి అంట ఫ్రెండ్స్ ఇది. ఈ ఈ ఇక్కడ నాట్యకారులు స్నానం చేసి అక్కడ అటు సైడ్ నాట్యకారం ఉందన్నమాట. నాట్యం చేసే ఒక రూమ్ లాంటిదైతే ఉంది. సో, అది కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను. మీరెక్కడ స్కిప్ చేయొద్దండి. సో, ఇప్పుడు మనం బావిలోకి వెళ్తాం. ఇక్కడ బావిలోకి దిగడానికి మెట్లున్నాయి. నంది బావి. సో, చాలా అప్పట్లో ఎలా కట్టించారో నాకు తెలీదు కానీ ఎంతో ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. శిల్పాలు కావచ్చు, దీన్ని కట్టిన ఆర్కిటెక్ట్ కావచ్చు. సో, మీరే చూడండి. నటరాజు, వినాయకుడు, సరస్వతి వీళ్ళు ముగ్గురైతే అక్కడ విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. ఆయనకి నాట్యం అంటే చాలా ఇష్టమన్నమాట. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలు గారికి. అందుకోసము ఈ బావిని కట్టించి నాట్య మందిరం కూడా కట్టించారు. నంది బావి అని దీన్ని పిలుస్తారన్నమాట. సో, ఇదొచ్చేసి నాట్య మందిరం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు నాట్యం ఆడిపిచ్చేవారన్నమాట. ఆయనకు నాట్యం చూడడం ఇష్టం కాబట్టి అదే పనిగా ఇక్కడ డైలీ నాట్యం చేసేవారంట చలికత్తెలు వచ్చి. సో, నాట్యం చేస్తారు కదా! సో, వాళ్ళొచ్చి ఇలా కూచిపూడి కావచ్చు. సో, అలా నాట్యం చేస్తూ ఉండేవారనమాట. సో, అది కూడా మనం వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం రండి. అది ఎలా అంటే ఈ బావిలో స్నానం చేసిన తర్వాతే అక్కడ నాట్యం ఆడేకి అలౌడ్. ఎవ్వరైనా సరే ఎంత పెద్ద నాట్యకత్త అయినా సరే. అండ్ దేవరాయలు గారి భార్య విగ్రహం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో, అదెక్కడుంది అని తెలియాలంటే లాస్ట్ వరకు చూడాల్సిందే మీరు వీడియో. సో, నాట్య మందిరంలోకి వెళ్ళిపోదాం రండి ఎలా ఉంటుందో. నాకీ నాట్య మందిరం అంటే కొన్ని మూవీస్ అయితే గుర్తొస్తాయన్నమాట. అది 'భరత వేదముగ' అని ఒక సాంగ్ ఉంటుంది కదా! సో, అది శివుని కోసం చేస్తారు కదా నాట్యం. సో, అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలు ఆ సినిమాలో చూపిస్తారు కదా! అలాంటి స్తంభాలైతే మనం ఇక్కడ చూడవచ్చన్నమాట. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అసలు స్తంభాలు ఎంత బావున్నాయో అసలు చాలా బావున్నాయి. ఎక్కడ కూర్చుంటారు రాజువారంటే ఎక్కడైనా కూర్చోవచ్చమ్మా. రాజు ఇష్టం. ఎక్కడైనా కూర్చోవచ్చు. అక్కడైనా కూర్చోవచ్చు. ఆ 3 ప్లేసెస్‌లో ఎక్కడైనా కూర్చొని నాట్యాన్ని వీక్షించేవారనమాట. ఆయన భార్యలు, మంత్రులు అంతా కలిసి అక్కడ కూర్చొని నాట్యం చూసేవారనమాట. ఇక్కడంతా నాట్యం చేసే వాళ్ళంతా డాన్స్ వేసేవారంట. నాట్యం చేస్తూ. సో, అప్పట్లో ఆ రోజులు ఇలా గడిచాయి ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా గడిచాయి. ఇక్కడ చూడండి. ఈమె వచ్చేసి నాట్యం శ్రీకృష్ణదేవరాయలు గారి భార్య అన్నమాట. ఈమె విగ్రహం వచ్చేసి 3 చోట్లనే ఉందన్నమాట. ఒకటి హంపీలో, ఒకటి పెనుగొండలో, ఒకటి తిరుపతిలో. తిరుపతిలో కూడా ఒక గుడి దగ్గర స్తంభానికి ఈమె వచ్చేసి నాట్యం చేసే చలికత్త అన్నమాట ఆమె. ఆమెకి ఈమె సుస్వాగతం పలుకుతోందన్నమాట. నాట్యం వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం అని రానివారు అని ఈమె స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా ఈ విగ్రహాల్ని అప్పట్లోనే ఆయన చెక్కించడం జరిగింది. ఈ స్తంభాలకు గాను. సో, చూసారు గదా! శ్రీకృష్ణదేవరాయలు గారి సంస్థానం అంటే రాజ్యం అంటే ఎంత గొప్పగా ఉంటుందో. మీరు చాలా మంది రాజులకి కిరీటాలు చూడొచ్చు. కానీ శ్రీకృష్ణదేవరాయలు గారికి మాత్రం కిరీటం స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇది స్ట్రెయిట్‌గా ఉంటుంది. వేరే డిజైన్స్, స్ట్రక్చర్స్, ఇలా ఏముండవు. ఇప్పుడు మనం ఏదైతే విగ్రహంలో చూసామో అలాంటివే ఉంటాయన్నమాట వాళ్ళకి. తలపైన కిరీటాలన్నమాట. సో, చూడండి ఇప్పుడు మనం కింద చూస్తున్నాం కదా! ఈ బండలొచ్చేసి ఇప్పుడు వేసినవమ్మ. అప్పటి కాలం అయితే ఎలా ఉండేదో చూపిస్తాను రండని ఆయన చూపిస్తున్నారన్నమాట. సో, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఉండేవంట. ఇదైతే ఒరిజినల్ అంట. దానిపైన ఇలా బండలు అది ఇంకా పాచి పట్టడము ఇలా అయితుంటే వీళ్ళంతా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చేసి ఇక్కడ బండలు వేశారన్నమాట. ఆ! గగనగిరి సామ్రాజ్యంలో అప్పట్లో మనకి ఎలా అయితే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో, ఈయన కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్ చేపిచ్చారన్నమాట. సో, మీరే చూడండి అప్పట్లోనే ఇది అతి పెద్ద వాటర్ ట్యాంక్ అన్నమాట. ఈ గగనగిరి సామ్రాజ్యపు తాగునీరు అంతా ఈ వాటర్ ట్యాంక్ ద్వారానే పాస్ ఆన్ అయ్యేది. సో, చూస్తున్నారు కదా! ఎవ్వరికీ ఎక్కేకి వీలు లేదు. ఏదో నిచ్చెన యేసుకొని ఎక్కాలన్నమాట. అలా ఎంత పెద్దగుందో. సో, అయిలా ఇప్పటికి ఇంత స్ట్రాంగ్‌గా వాటర్ అనేది అస్సలు లీకేజ్ అవ్వట్లేదన్నమాట.
ఎలా కట్టించారో ఏమో నాయనా బాబోయ్! ఇలాంటి ఆర్చ్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ ఒకటా రెండా వందల్లో ఉన్నాయి. హంపీకెళ్తే చూడాలి. అసలు చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే ఇది శ్రీకృష్ణదేవరాయల నాలుగాలి వాటర్ ట్యాంక్ అన్నమాట. అండ్ ముందరికి వెళ్ళిపోతే గిరిగోపురం అయితే ఉంటుంది. సో, దీనికొక మిస్టరీనే ఉందన్నమాట. ఫస్ట్ ఈయన ఇక్కడ నరసింహస్వామి గుడి. ఆయన విడుదలుంది కదా! సమ్మర్ హౌస్ ఉంది కదా! ఇక్కడే ఉంది. గగన్ మహల్ అని. నేను అది ఎక్స్‌ప్లోర్ చేసి వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మీరు వెళ్లి చూడండి. ఆయన నరసింహస్వామి గుడి చేయాలనుకున్నారంట. ఇక్కడ కట్టించాలి. ఆయన హౌస్ నుంచి ఇక్కడ చూస్తే నరసింహస్వామి దర్శనం రావాలి గుడిది అనుకున్నారంట. కానీ స్టార్ట్ చేసిన తర్వాత పండితులు ఏమన్నారంటే ఇక్కడ గుడి కట్టడం అంత మంచిది కాదు, అభివృద్ధి కాదు అని చెప్పగా అక్కడికక్కడే పనులన్నీ ఆపేశారనమాట. సో, చూడండి ఆపేసిన గుడి గుడి నిర్మాణం సగంలో జరిగి ఆపేశారనమాట. సో, పండితుల మాట అంటే ఆయన అంత గౌరవించేవారనమాట శ్రీకృష్ణదేవరాయలు గారు. అండ్ ఈ గోపురం కూడా ఎంతో అద్భుతంగా కట్టించారనమాట. సో, ఇలాంటి కట్టడాలకి ఇలాంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్, టెంపుల్ ఫ్యాక్ట్స్, దర్గా ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటివన్నీ మన ఛానెల్‌లో ఉంటాయి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ అన్నమాట. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలని కోరుకుంటున్నారో, లేదా ఏమైనా ప్లేస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. నేను వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేస్తాను. కొద్దిగా టైం పట్టొచ్చు గానీ పక్కా వీడియో అయితే వస్తుందన్నమాట అవుట్‌పుట్. ఓకే దెన్. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకైతే వచ్చేస్తానన్నమాట. ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ హైప్ కూడా ఇవ్వండి. కింద హైప్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా హైప్ ఇవ్వచ్చు మీరు. అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి. తొందరగా చేసుకున్నారా? అయితే బాయ్. లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్. బాయ్. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.